ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేయడానికి కారణం ఏంటంటే నర్సీపట్నంలో బహుజన ఐక్యవేదిక నాయకుడు అయినటువంటి అల్లంపల్లి ఈశ్వరరావు పైన హత్యాయత్నం చేయడం జరిగింది. నిన్న సాయంత్రం జరిగింది. అంటే చంపేయాలని చెప్పేసి కొంతమంది చూశారు. ఆ చంపిన వాళ్ళ పైన అట్రాసిటీ కేసు పెట్టేసి ఈ పోలీసులు తప్పుకోవడం, చేతులు దులుపుకోవడం చాలా హీనమైన చర్య అని చెప్పేసి మేము బహుజన ఐక్యతగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు రాడ్లు పట్టుకొని వీడియో తీస్తూ పరిగెట్టుకుంటూ కొడతా ఉంటే ఈరోజు అది అట్రాసిటీ కేసు ఎలా అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ బహుజన ఐక్యతగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఎటువంటి ఉన్నటువంటి కేసు పెట్టవస్తే పెడతా అరెస్ట్ చేయవలసి వస్తుందని చెప్పేసి ఈ రోజు వాళ్ళని దేశం లేదు ఇచ్చి పంపించాలని చెప్పేసి మీరు కుట్రపడుతూ ఉన్నారు. అంటే మీరు ఇలాంటి అంతకుల్ని ఇలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం. అంటే మీరు ఎవరికి ప్రలోభాలకు భయపడి మీరు ఇలాంటి తప్పుడు కేసులు ఇలాంటి తప్పుడు చేస్తున్నారని చెప్పేసి